గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, ముషీరాబాద్, కవాడిగూడ, రామ్నగర్, గాంధీనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి సహా నగర వ్యాప్తంగా పలుచోట్ల కుండపోత వాన పడుతోంది. భారీ వర్షంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వానలో వాహనాలు ముందుకు కదలకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. నగరంలో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా కుండపోత వాన పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా సూచించింది. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, ముషీరాబాద్, కవాడిగూడ, రామ్నగర్, గాంధీనగర్, అశోక్ నగర్, చిక్కడపల్లి సహా నగర వ్యాప్తంగా పలుచోట్ల కుండపోత వాన పడుతోంది. భారీ వర్షంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. వానలో వాహనాలు ముందుకు కదలకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. నగరంలో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వరద నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా కుండపోత వాన పడడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా సూచించింది. అత్యవసర సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని కోరింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పలు జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శ్రీనివాస్, 3 జిల్లాలకే కాదు అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కొద్దిసేపు క్రితమే పూర్తిగా మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. రాబోయే 2-3 రోజుల పాటు థండర్స్టార్మ్స్ తో పాటుగా 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల గాలి వీచే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కూడా పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాగల 3 గంటల పాటు భారీ వర్షాలు జీహెచ్ఎంసీ ఏరియా మొత్తం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ ఇప్పటికే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కావచ్చు, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, అలాగే జీహెచ్ఎంసీ సిబ్బంది అంతా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా వర్షాల సెలవులు కావడం, పూర్తి వీకెండ్ స్పాట్ కావడం తోటి, అలాగే ఈరోజు సెలవు దినం కావడం పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఎక్కడ వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయారు. గత 2-3 గంటలుగా కూర్చున్నటువంటి భారీ వర్షాలకు రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ పూర్తిగా పద్మవ్యూహాన్ని కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ హైటెక్ సిటీ దగ్గర నుంచి పూర్తిగా ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఎక్కడ చూస్తున్నా కూడా పూర్తిగా వాటర్ జామ్ అవడం తోటి వెహికల్స్ మొరాయిస్తూ ట్రాఫిక్ జామ్ లో గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అయితే మరొక 2-3 గంటల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే 2-3 రోజుల పాటు ఇలాగే మోడరేట్ రైన్స్, హెవీ రైన్స్ కూడా ఉంటాయి జీహెచ్ఎంసీ సంబంధించి అని చెప్పి ఐఎండీ వచ్చేటప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే హైదరాబాద్ తో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉరుములు, మెరుపులతో కూర్చున్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. థండర్స్టార్మ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా షేక్పేట్, జూబ్లీ, సెంట్రల్ కోస్ట్ సిటీలో ఉన్నటువంటి పంజాగుట్ట, కుకట్పల్లి ప్రాంతమంతా కూడా భారీ వర్షం కురుస్తామని పరిస్థితి కనిపిస్తుంది. గత 2 గంటల నుంచి కూడా మరొక 2 గంటలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి బయటికి ఎవరు రావద్దు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో అవసరమైతే తప్ప బయటికి రావద్దు అని చెప్పి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుసగా కురిసినటువంటి వర్షాలకి ఇప్పటికే పూర్తిగా కూడా రోడ్లన్నీ కూడా తిరుగులను కల్పిస్తా ఉన్నాయి. ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేశారు, చీకట్లో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రోడ్ల మీద చెట్లు
చెట్లన్నీ కూడా పడిపోవడం తోటి కొన్ని వెహికల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం పరిస్థితి కనిపిస్తాయి. చాలా ఏరియాల్లో పవర్ కట్ కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా పవర్ కట్ అవడం తోటి ఇబ్బందులు అయితే కొనసాగుతా ఉంది. అయితే ఇంకా దాదాపుగా 4 గంటలు 3 గంటల పాటుగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి అలర్ట్ అయితే జారీ చేశారు. రోడ్ల మీద అయితే డిజాస్ట్మెంట్ బృందాలన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి. ఎవరిని ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే తమ విధుల్లో పాల్గొంటామని పరిస్థితి. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి, సో ట్రాఫిక్ ఎక్కడెక్కడ అవుతా ఉన్నాయి, ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఇందాక రోడ్ల మీదనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు ఫిలిం నగర్ లోనే దాదాపుగా గంట సమయం నుంచి కూడా అత్యధిక వర్షపాతం నమోదైంది. షేక్పేట, మైదీపట్నం అలాగే రాయదుర్గం ప్రాంతాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ ఏరియాలో చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అంటే ప్రతి సంవత్సరం ఎక్కడైతే మునిగిపోతా ఉంటుందో అత్తాపూర్ దగ్గర నుంచి అత్తాపూర్ ఫ్లైఓవర్ కింద కావచ్చు, అలాగే షేక్పేటలో ఒక 2-3 కాలనీలు కూడా ఎప్పుడు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో ఈ ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేశారు. డిజాస్టర్ బృందాలు ఇక్కడికి తీసుకొని మోటార్లు పెట్టేసేసి వాటర్ అంతా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా షేక్పేట దగ్గర ఓయి కాలనీలో పూర్తిగా ఇళ్లలో కూడా నీళ్లు వచ్చినట్టుగా మనకి ఏమైనా అనుజు దృష్టికి అటు కాలనీ వాసులు అయితే తీసుకొస్తారన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ బృందాలు అక్కడికి వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి గోడను కూడా తొలగించేసి వాటర్ తొలగించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో రాగల 2-3 గంటల పాటు మాత్రం పూర్తిగా ఇదే విధంగా వర్షం నమోదవుతా ఉంటుంది. సో అత్యధిక వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది సిటీలో అని చెప్పి చెప్తున్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు జిహెచ్ఎంసీ ఏరియాల్లో ఈ స్పెల్స్ ఉంటాయి. సో 2 గంటల పాటు వర్షం ఉంటుంది, మరొక గంట 2 గంటలు తెరిపించినప్పటికి కూడా మరొక రాత్రి ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో తెల్లవారుజామున కూడా పూర్తిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రవీణ్, మరో 3 రోజుల పాటు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇంకో 2 గంటల పాటు అయితే హెవీ రైన్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏమైనా అప్రమత్తం చేసే పని ఏమైనా చేపడుతున్నారా? దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ ఏం చెప్తోంది? డెఫినెట్ గా శ్రీనివాస్ 2-3 రోజుల పాటుగా ఈ వర్షపాతం అయితే నమోదవుతా ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా ఎక్కువ స్పెల్స్ అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ పరిధి చూస్తున్నట్లయితే మనం అటు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇక్కడ హెవీ మోడరేట్ రైన్స్ ఉంటాయని చెప్తున్నారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలతో పాటుగా ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు చూస్తున్నట్టు కొత్తగూడెము, అలాగే జనగాము, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు సంబంధించి ఈ జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితులు చూస్తుంటే అప్పటికే డిజాస్టర్ బృందాలకైతే అలర్ట్ జారీ చేశారు. జిహెచ్ఎంసీ బృందాలు అయితే మొదటి నుంచి అంటే ఈ రోజు ఉదయమే అలర్ట్ జారీ చేయడంతో సాయంత్రం కూడా అలర్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటర్ల సంబంధించి ముఖ్యంగా రోడ్ల మీదే ఈ ట్రాఫిక్ సంబంధించిన విషయాలు కావచ్చు, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడి పూర్తిగా కూడా వాటర్ ఎక్కడెక్కడ మ్యాన్హోల్ ఓపెన్ చేయడము, అలాగే రోడ్ల మీద భారీ వరద నీరు రావడము, రోడ్లని డ్యామేజ్ అవ్వడం పెద్ద ట్రాఫిక్ అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడెక్కడ డిజాస్టర్ బృందాలు కావచ్చు ఇవన్నీ కూడా నీటిని తొలగిస్తూనే కొంతమంది గ్రౌండ్ లో క్లియరెన్స్ చేస్తున్నప్పటికీ వరుసగా కురుస్తున్నటువంటి వర్షాలు, అలాగే 1-2 గంటలు ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. సో నైట్ కూడా పవర్ కట్ అవడం తోటి కొంత కాలనీల్లో కావచ్చు, బస్తీల్లో కావచ్చు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో జిహెచ్ఎంసీ అటు కంట్రోల్ రూమ్ పెద్ద ఎత్తున కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, చెట్లు పడిపోయాయని చెప్పి కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ తో మొత్తంగా అనుసంధానం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్ అయితే సిబ్బంది పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 2-3 సంవత్సరాలుగా కొంత కాలనీల్లో మునిగిపోయే పరిస్థితి కొంత తప్పినప్పటికీ కూడా కొన్ని కాలనీలు మనం చూసుకుంటాం ప్రతి సంవత్సరం కూడా వర్షం పడగానే పూర్తిగా ఇళ్లలో నీరు చేరగాల్సింది. అయితే కొంత తగ్గినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ మాత్రం అది కనిపిస్తానే ఉంది. ఇంకా నాలాలు పొంగిపోవడము ఇప్పుడు మనం చూసుకోవచ్చు, పంచవటి కాలనీ మణికొండ కావచ్చు, అలాగే షేక్పేటలో కావచ్చు, ఇప్పటికి కూడా ఆ లాగింగ్ పాయింట్ నీళ్లు వచ్చాయి, లిఫ్ట్లో కూడా నీళ్లు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్ అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ప్రతి సంవత్సరం కురుస్తున్నప్పటికీ అధికారులు వీటి మీద దృష్టి పెట్టట్లేదని చెప్పేసి కూడా అటు అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా రావట్లేదు. సో వర్షాకాలం వచ్చినప్పుడు కూడా అక్కడ సేమ్ పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి చెప్తాను. సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, ఎప్పటికప్పుడు వర్షం వస్తున్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తానని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు చెప్తున్నారు. సో సిటీలో మరొక 2-3 గంటల పాటు ఈ వర్షపాతం నమోదవుతా ఉంది కాబట్టి ఇంకా ప్రజలు ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నట్టయితే కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలని చెప్పేసి కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మరొక 4-5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సో సిటీలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.